హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి భారీ శుభవార్త అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. వీరి ఖాతాలో 2 లక్షల రూపాయలని జమ చేయనున్నట్లు సమాచారం. సో ఎవరికి ఇవ్వనున్నారు ఈ 2 లక్షల రూపాయలు, దీనికి గల కారణాలు ఏంటి, అర్హతలు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వివరాల్లోకి వచ్చినట్లయితే సుదీర్ఘ కాలం నుంచి సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రిటైర్మెంట్పై ప్రత్యేక నిబంధనలేమీ లేవు. ప్రస్తుతం వారికి గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం ఉద్యోగ విరమణ విషయంలో కూడా విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర మహిళా అభివృద్ధి శాఖ, శిశు సంక్షేమ శాఖ వారి రిటైర్మెంట్ ప్యాకేజీ కోసం ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆయా సంఘాల ప్రతినిధులతో పలుమార్లు చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పదవి విరమణ వయసు 61 సంవత్సరాలుగా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మాత్రం 60 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లలో దాదాపు 9,000 మంది పదవి విరమణ వయసు దాటిన వారే ఉన్నట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వయసు మీద పడిన వారికి విశ్రాంతి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుప్రీంకోర్టు పనిచేసే కాలాన్ని పరిగణలోకి తీసుకుని గ్రాట్యుటీ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో అంగన్వాడీలకు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీ రూపొందిస్తోంది. ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సహాయం కింద 2 లక్షలు ఇవ్వాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ వేతనాన్ని మాత్రమే ఇస్తున్నందున ఇందులో బేసిక్, డిఏ ఉండకపోవడంతో గ్రాట్యుటీ లెక్కింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాట్యుటీ ఇవ్వడం కుదరనందున టీచర్లకు 2 లక్షల రూపాయలు అందించనున్నారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ తీసుకున్న మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. రిటైర్మెంట్ తీసుకున్న అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అంగన్వాడీలో ఉపాధి అవకాశం కల్పిస్తాను. ఇక అంగన్వాడీ హెల్పర్లకి 1,00,000 రూపాయల సహాయంతో పాటు ఇతర అంశాల్లో అంగన్వాడీ టీచర్కు అమలు చేసే ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. వీటిని మరింత లోతుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించాలని ఈ శాఖ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్యమంత్రితో సమావేశమై ప్యాకేజీ ఖరారు అయ్యేలా విశదీకరించాలని భావిస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా సీఎం అపాయింట్మెంట్ తీసుకోవాలని మంత్రి భావిస్తున్నట్లు పేషీ వర్గాలు చెబుతున్నాయి.